చెప్పకపోతే నా మీద ఒట్టే. చెప్పమ్మా. చెప్పు. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో. పోనీ పోలీసులకు రిపోర్ట్ ఇస్తారా? జరిగినవి జరిగినట్టుగా ఇవన్నీ నువ్వు కోర్టులో చెప్పాలి. తప్పకుండా చెప్తానండి. మీరు ఏడవద్దు. న్యాచురల్ డెలివరీ అనుకున్నాం, కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. సిజేరియన్ చేసి బిడ్డను తీయాలి. సిస్టర్, పాపని తీసుకెళ్లి స్నానం చేయించి ఉయ్యాల్లో పడుకోబెట్టు. సరే డాక్టర్. ఇక్కడే ఉండు నాన్న. బుజ్జి నాన్న, ఇక్కడే ఉండు. డాక్టర్, బిడ్డని నర్స్ కేర్కి పంపించాం. డాక్టర్, తరంగిణి జీవితం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. షీఈ్ ఆల్ రైట్ డాక్టర్. బీపీ, హార్ట్ బీట్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. డాక్టర్, మీరు తరంగిణి ఆరోగ్యం గురించి చెప్తున్నారు, నేను తరంగిణి జీవితం గురించి మాట్లాడుతున్నాను. అర్థం కాలేదు డాక్టర్. ఒక డాక్టర్గా మరో డాక్టర్ని అడగలేని మాట అడగాల్సి వస్తుంది. ఏమి డాక్టర్ మీరు అంతగా వర్రీ అవుతున్నారు? డాక్టర్, నేను కోరబోయే కోరిక మీకు షాకునివ్వచ్చు. అంతేకాదు, మీకు నా మీదున్న అపారమైన గౌరవం ఒక్క క్షణంలో అసహ్యంగా మారవచ్చు. కానీ ఇది తప్పని పరిస్థితి. డాక్టర్, మీరంటే నాకు చాలా అభిమానం. మీకే సాయం కావాలో అడగండి, తప్పకుండా చేస్తాను. అడగండి డాక్టర్. తరంగిణికి పుట్టిన బిడ్డని ఎవరికీ తెలియకుండా నాకు అప్పగించాలి. డాక్టర్, ఆ బిడ్డను మీకు అప్పగిస్తే ఆదిత్య గారికి ఏం సమాధానం చెప్పాలి? ఆ సమాధానం ఇంకా ఘోరంగా ఉంటుంది డాక్టర్. ఘోరంగా ఉంటుందా? ఏం చెప్పమంటారు? చెప్పండి డాక్టర్. ఆ బిడ్డ పుట్టుకలోనే చనిపోయిందని చెప్పండి. డాక్టర్, డాక్టర్, తప్పదు. ఈ హెల్ప్ మీరు చేయకపోతే నా ప్రాణ స్నేహితుడికి ఇచ్చిన మాటని తప్పిన వాడిని అవుతాను. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? చెప్పలేని బాధ చెప్పకూడదు. ఆ బాబుని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను. కానీ ఆదిత్య గారు ఆ బిడ్డను చూస్తానంటే ఏం చెయ్యాలి? ఏం చూపించాలి? అందుకు తయారయ్యే వచ్చాను. నిన్ననే ఓ ప్రెగ్నెంట్ లేడీ డెలివరీలో చనిపోయిన బిడ్డను కనింది. మార్చురీ నుంచి ఆ బిడ్డను తీసుకొచ్చాను. తరంగిణి బిడ్డకు బదులు ఆ బిడ్డను చూపించాలి. ప్లీజ్ డాక్టర్, టైం లేదు. ఏదో విధంగా మీరే నర్సును మేనేజ్ చేయండి. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ఓకే డాక్టర్, ఆ బాబుని మీకు అప్పగిస్తాను. రండి. డాక్టర్, బెడ్డేడి? లక్ష్మి, సిస్టర్. ఏం డాక్టర్? బిడ్డేడి? ఏంటి సిస్టర్, బాబేడని అడిగితే మాట్లాడమే? డాక్టర్, బాబు నా ఉయ్యాలనే పడుకోబెట్టి బాత్రూమ్కి వెళ్ళాను. ఇప్పుడు చూస్తే లేడు. డాక్టర్, బాబు ఎలా మిస్ అయ్యాడో అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలి? ఈ విషయం మీరిద్దరూ ఎక్కడా బయట చెప్పకండి. బాబు నేను వెతుకుతాను. డాక్టర్, ఆదిత్య గారికి బాబు చనిపోయాడని అబద్ధం చెప్పండి. డాక్టర్, పాపా బాబా? పుట్టింది బాబే. చెప్పండి. కానీ చనిపోయాడు.
డాక్టర్ ఆ బిడ్డ ఎక్కడ? ఆ రూమ్ లో ఉంది, వెళ్ళి చూడండి. ఆ, బాబు అదా అదే అమ్మా బాబు బాబు అదే అత్తయ్య బాబు అదే అదే మావయ్య బాబు బాబు అమ్మా బాబు 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 చచ్చిపోయాడమ్మా అమ్మా తరిగిడి, అమ్మా తరిగిడి.
భయ్యా నేను నిర్ణయానికొచ్చాను. అది బయట పెట్టే ముందు మాకు ఆత్మీయుడవైన నీతో సంప్రదించిన తర్వాతే బయట పెడదాం అనిపించింది. చెప్పు బెహన్. మానస మంచి పిల్ల, పైగా మానవత్వం ఆత్మగౌరవం ఉన్న మంచి పిల్ల. అవును బెహన్, కోటికొక్కరుంటారు అలాంటి పిల్ల. మా తమ్ముడు భార్య పోయిన తర్వాత జీవం లేని మనిషిలా అయిపోయాడు. పైగా గుడ్డి పిల్లను కాపాడుకోవాలి, అవునా? అవును బెహన్. వాణ్ణి కనీసం పాప కోసం మళ్ళీ పెళ్లి చేసుకోరా అంటే ససేమిరా అన్నాడు. బలవంతం చేసి అడిగితే ఆ వచ్చే ఆడది నా బిడ్డను సరిగ్గా చూస్తుందని గ్యారంటీ ఏమిటక్కా అని అడిగాడు. పైగా నా భార్య నా నుంచి దూరం అయిందే కాని నా గుండెల్లో బ్రతికే ఉందని నా మాట ఎప్పటికప్పుడు తోసిపుచ్చాడు. అది నిజమే బెహన్. చూడు భయ్యా, మన మానస ఇంట్లో తిరుగుతుంటే మళ్ళీ మా మరదలే బతికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. బెహన్, అవును భయ్యా. మానస తన మెళ్ళో పడిన 3 ముళ్ళు ఆవిడే విప్పి పారేసింది. పోనీ తిరిగి ఆ మనిషి దగ్గరకు చేరుద్దామా అని మనం అనుకున్నా వాడు పెళ్లి చేసుకుని మానసును మర్చిపోయాడు. వాడు ఒకవేళ పెళ్లి చేసుకోకపోయినా మానస మనసు విరిగిపోయింది. నిజమే బెహన్. కానీ మానస మళ్ళీ పెళ్లికి అంటే ఒప్పుకుంటుందా? మళ్ళీ పెళ్ళేమిటి భయ్యా, అదసలు పెళ్ళే కాదు. ఒకవేళ పెళ్లి అని అనుకున్నా అది కాళ్ల పారాని ఆరకముందే ఆ బంధం తెగిపోయింది. నిజమే బెహన్. మన ముందు ఉన్న ఇద్దరు పెద్ద సమస్యలే. అదేమిటి భయ్యా? అవును బెహన్, ఎస్ఐ బేటా మళ్ళీ పెళ్లికి ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకు లేదు. అలాగే మానసా బేటికి ఎస్ఐ బేటా అంటే దేవుడితో సమానం. దేవుణ్ణి పూజిస్తారే గాని పెళ్లి చేసుకోరు అనే మనిషి మానసా బేటి. వీళ్ళిద్దరినీ కలపడం అంతా సులువా? మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. మన పాప వల్ల వాళ్ళిద్దరి మనసులు మారవచ్చు. అంటే ఈ పాడు కేసు అయిపోతే మానస ఎటో వెళ్ళిపోతుంది. వీడు చూస్తే కోర్టు కేసు అని ఇంటి పట్టున ఉండడు. పాపకు మానసంటే ప్రాణం. పాప కోసమైనా మనం మానసిని ఇక్కడే ఉంచాలి. పాప కోసం వీళ్ళిద్దరూ ఒకటవడానికి ఒత్తిడి చేస్తే ఒప్పుకుంటారని నా నమ్మకం. బెహన్, వాళ్ళు ఒప్పుకుంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది బెహన్. వాళ్ళు ఒప్పుకుంటే అంతకంటే ఆనందం ఏముంటుంది బెహన్? అందుకే భయ్యా, వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి మనం గట్టిగా ఒత్తిడి తెద్దాం. నీ మాటంటే ఇద్దరికీ విలువుంది. ఠీక్ హై, హమ్ తో కోషిష్ కరేంగే. ఎప్పుడో కాదు భయ్యా, ఇవాళో రేపో తేల్చుకుందాం. అచ్చా, అలాగే చేద్దాం బెహన్, అలాగే చేద్దాం. కళ్ళు తిరుగుతున్నాయన్నావుగా, ఇదిగో ఈ పాలు తాగమ్మా. లేదమ్మా, అంత బాగానే ఉంది. ఎలా బాగుంటావమ్మా? హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఏమీ సరిగ్గా తినడం లేదు. పచ్చి బాలింతరాలివి.
ఏమీ తినకుండా ఉంటే బిడ్డకి పాలివ్వలేనమ్మా. ఎందుకమ్మా దేవుడి వేసిన శిక్షని పదే పదే గుర్తు చేసుకుంటావు? నీ బిడ్డ సంగతి ఆలోచిస్తున్నావే గాని నా బిడ్డ సంగతి ఆలోచించవా? అమ్మా, అవునమ్మా, కన్న బిడ్డ నా కళ్ళ ముందే నువ్వేమీ తినకుండా మగ్గిపోతుంటే ఎలా ఊరుకోనమ్మా? కళ్ళారా చూడనన్నా చూడని నీ బిడ్డ కోసం నువ్వంత పరితపిస్తున్నావు. కానీ ఇన్నేళ్లు పెంచిన నిన్ను ఈ స్థితిలో చూసి నేనెంత బాధపడాలో ఆలోచించావమ్మా? నిజమేనమ్మా. కానీ కానీ నాకేమీ తినబుద్ధి కావడం లేదు. అలాగే ఉంటుందమ్మా. కానీ ఏదో ఒకటి తీసుకోపోతే నీ ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుందమ్మా. ఇదిగోమ్మా, ఈ పాలు కొంచెం తాగమ్మా. వద్దమ్మా, ఏమీ సహించేట్టు లేదు. బలవంతంగా తాగితే వాంతి వస్తున్నట్టుగా ఉంది. వాంతులైతే అవనివ్వమ్మా, ఇమిడినంతవరకే ఇమిడని. నా మాట విని కొంచెం తాగు. బలవంతం చేయకమ్మా. ఆకలిస్తే నేను అడుగుతాగా. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏం పనుందమ్మా నాకు? నువ్వు ఇలా లంకణాలతో మంచం మీద పడుంటే నే వెళ్ళి చేసే పనులే ఉంటాయమ్మా. మా సంగతి కూడా కాస్త ఆలోచించు. తాగమ్మా. సరే, అక్కడ పెట్టు, తర్వాత తాగుతాను. చల్లారిపోతే బాగోవమ్మా. నా మాట విని కొంచెం తాగు. పదే పదే వద్దని చెప్పే ఓపిక నాకు లేదు. దయచేసి నన్ను విసిగించుకో. వెళ్ళు. ఆకలిస్తే నేను తాగుతాను. వెళ్ళు. ఏవండి, భోజనానికి రండి. అమ్మాయి ఏమన్నా ఫోన్ చేసిందా? తనకిప్పుడు ఆకలి లేదంటోంది. ఆకలిగా లేదంటే నోరు మూసుకుని వచ్చేటేనా? అది కాదండి, తను ఇంకేం చెప్పకు. ఏదో ఒకటి నచ్చ పెట్టాలి గాని ఆకలి లేదని అలా వదిలేస్తావా? ఆ మాత్రం తెలియకపోవడానికి నేనే గొడ్డాల్ని కాదండి, దాన్ని కన్న తల్లిని. అది వద్దనంత మాత్రాన వదిలేస్తానని ఎలా అనుకున్నారు? అది కాదే, పోనీ భోజనం సహించకపోతే ఏ పాలో ఇస్తే బాగుండేదిగా. ఆ పని కూడా చేశాను. అది వద్దందా? ప్రతిమలాడితే చేతులెత్తి దండం పెట్టి విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోంది. నేనేం చేయనండి? అవునే, దానికి ఆకలి ఎక్కడ తెలుస్తుంది? దెబ్బ మీద దెబ్బ తగిలి దాని ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఆ ప్రాణం నిలవాలంటే ఏమైనా తినాలి కదండి. మనకు మాత్రం బాధ లేదా? అంత మాత్రాన పస్తు నుండి చావలేకపోతున్నాం కదా. ఏవండి, మీరైనా వెళ్ళి అక్కడ పాలున్నాయి తాగించండి. నేనా? నేను అమ్మాయికి నచ్చ చెప్పలేనే, నా వల్ల కాదు. అదేంటండి? ఏమని చెప్పను, ఎలా చెప్పను? అలాంటి దానికి నాలాంటి తండ్రి ఈ ప్రపంచంలోనే ఉండడు. ఏమిటండి ఇది? మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారు. ఏ ఉన్నదనుకుంటే తప్పే ఉంది? ఇంట్లో నుంచి కాలు బయట పెడితే అందరూ నన్ను చూసేనే మాటలు నన్ను నేను అనుకుంటే తప్ప? ఒక కూతురు ఎవడితోనో లేచిపోయింది. ఒక పుత్రరత్నం అయోగ్యుడై వీధులు పట్టుకు తిరుగుతున్నాడు. కోరుకోకుండానే కోటీశ్వరుడు అల్లుడుగా దొరికాడనుకుంటే ఏమి లాభం? కట్టుకున్నది కరబోతుందని తెలిసి కూడా
ఆ మహానుభావుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. పోని పుట్టిన బిడ్డైనా దక్కిందా అంటే అది లేదు. ఇన్ని బాధలు చుట్టుముట్టినా నేను తిరుగుతున్నానంటే నేను ఒక మనిషినేనా? కాదు, తినడం కోసమే బ్రతుకుతున్న పనికి మాలిన వాడిని. చీచి, నా బ్రతుకు ఏదో బ్రతుకైపోయింది. మమ్మల్ని కానీ పెంచారు, కానీ మా జీవితాన్ని మీరు మార్చలేరుగా. డాక్టర్ చెప్పిన డేట్ కనుక నిజమైతే మా వాడు ఈ వారం కంటే ఎక్కువ బతకడు సార్. కళ్ళ ముందు మనసున్న మనిషిని పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తరంగిణి పిరికి మనిషి కాదు, స్థైర్యం ధైర్యం ఉన్న అమ్మాయి.